ఈ వీడియోలో మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఏ విధంగా, ఎప్పుడు ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో ఒక ఖచ్చితమైన సమయమునకు పూర్తి అయిన పనిని తెలియచేయటానికి ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించి చెప్పవలెను. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అయితే వెర్బ్ ఫామ్స్ అనేవి ట్రావెల్కి, గివ్కి వెర్బ్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రావెల్, ట్రావెల్డ్, ట్రావెల్డ్, ట్రావెలింగ్, గివ్, గేవ్, గివెన్, గివింగ్. అట్లాగే ఇక్కడ సబ్జెక్ట్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేవి వచ్చినప్పుడు, అంటే సబ్జెక్ట్ ఏదొచ్చినప్పటికి కూడా హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి మనం వాక్యాలని చెప్పవచ్చు ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోస్ బై దిస్ టైమ్ లాస్ట్ మంత్. నేను పోయిన నెలలో ఇదే టయానికి మామిడికాయలు తిన్నాను. వీ హ్యాడ్ ట్రావెల్డ్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. మేము పోయిన వారం ఇదే టయానికి ప్రయాణం చేశాము. దే హ్యాడ్ గివెన్ ప్రజెంటేషన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వాళ్ళు తమ యొక్క ప్రజెంటేషన్ని నిన్న ఇదే టయానికి ఇచ్చారు. షీ హ్యాడ్ కంప్లీట్ ద వర్క్ బై దిస్ టైమ్ లాస్ట్ మంత్. ఆవిడ పోయిన నెలలో ఇదే టయానికి తన యొక్క పనిని పూర్తి చేసింది అని మనం ఈ సెంటెన్స్ ఇలా చెప్పవచ్చు. మరికొన్ని వెర్బ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. కీవర్డ్స్ వచ్చేసేసి బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఈ విధంగా కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ చెప్పవచ్చు. మరొకసారి ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాము. గతంలో ఒక ఖచ్చితమైన సమయమునకు పూర్తి అయిన పనిని తెలియచేయుటకు ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడి చెప్పవలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.